ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ సర్కార్ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. సంక్రాంతి పండుగకు 2 పథకాలను అమలు చేయనుంది. రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని వెల్లడించారు. అటు భూములు లేని కూలీలకు ప్రతి ఏటా 12,000 ఆర్థిక సాయం అందించనుంది. ఈ నెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున మొదటి విడతలో 6,000 జమ చేయనుంది. నేరుగా కూలీల అకౌంట్లో నిధులు జమ చేయాలని సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామన్నారు ప్రభుత్వం. అయితే సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారెంటీలు ప్రకటించింది. హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి వరకు మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణం కోసం అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేయనుంది. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను దశల వారీగా విడుదల చేయనుంది. దీనికోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ యాప్ను సిద్ధం చేసింది. దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. స్థలం లేని పేదలకు 2వ విడతలో ఇళ్లను మంజూరు చేయనుంది.